నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? విటిలిగోని గుర్తించడం ఎలా? వీటికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఫలితం లేకుండా పోతోందా? హోమియోపతిలో వీటికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? హోమియోపతిలో సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు. హలో మేడం. హలో అండి. సో ఫస్ట్లీ అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి అండ్ దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో మన బాడీ లోపల మన ఏదైతే స్కిన్ ఉంటుందో దానికి నార్మల్గా ఒక సైకిల్ అనేది ఉంటుంది. అంటే మన హ్యూమన్ బాడీ లోపల ఏదైతే స్కిన్ సెల్స్ ఉంటాయో అది 28 డేస్ నుంచి 35 డేస్ లోపల నార్మల్గా అది రీగ్రో, అంటే కొత్త సెల్స్, కొత్త కణాలు అనేది నార్మల్గా మన స్కిన్ పైన వస్తూ ఉంటుంది. మన బాడీ లోపల నంబర్ ఆఫ్ సెల్స్ ఏదైతే ఉంటున్నాయో అది మల్టిప్లై అనేది అవుతూ ఉంటుంది. ఏదో ఒక రీజన్ వల్ల, స్పెషల్గా మీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది, మీరు ఎక్కువగా స్ట్రెస్లో ఉంటున్నారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు, మీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువగా పువర్గా ఉన్నది, ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లేనప్పుడు నార్మల్గా మన ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన బాడీ లోపల ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో అది కొంచెం హైపర్గా యాక్టివ్ అనేది ఉంటుంది. స్పెషల్గా మీకు మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్లో మన స్కిన్ లోపల చేంజెస్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ మీ బాడీ, మీ మైండ్ అనేది ఎలాగా ఉంది దాన్ని బట్టి మీ స్కిన్ అనేది ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. కొంతమందికి వేరే సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఎవరికైతే స్కిన్ కండిషన్స్ ఆల్రెడీ ఫ్యామిలీలో ఉన్నాయి అలాంటి వాళ్ళకు స్కిన్ అనేది ఫాస్ట్గా ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇలాంటి మీకు మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కువగా మీ లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేనప్పుడు మన బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది హైపర్ యాక్టివ్గా ఉంటుంది. దీనివల్ల మన స్కిన్ ఏదైతే సైకిల్ 28 డేస్ నుంచి 35 డేస్ లోపల నార్మల్గా కొత్తగా వస్తుందో అదే మీకు ప్రాసెస్ అనేది 4 డేస్ నుంచి 7 డేస్, అంటే ఒక 1 వీక్ లోపల జరగడం అనేది జరుగుతుంది. సో ఈ కండిషన్ లోపల మన స్కిన్ లోపల కొంచెం వాపు, స్పెషల్గా మనకు ఎపిడర్మల్ లేయర్, అంటే ఫస్ట్ లేయర్ మనకి అయితే మన కంటికి కనిపిస్తుంది, మనం దానికి ఎపిడర్మిస్ అంటూ ఉంటాము. దానిపైన నంబర్ ఆఫ్ ప్యాచెస్ అనేది ఉంటుంది. జనరల్గా ఇది రెడ్ కానీ పింక్ కానీ ఉంటుంది. దీనికి బేస్ అనేది పింక్ బేస్ అనేది ఉంటుంది. పైన కొన్నిసార్లు వైటిష్ కలర్ కూడా ఉంటుంది. కొన్ని కేసెస్లో మీకు ప్యాచెస్ అనేది నార్మల్గా అది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ వెదర్ చేంజ్ అయినప్పుడు మీకు వెంటనే దీంట్లో ఈచింగ్ కానీ ఎక్కువ అవ్వడం కానీ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కండిషన్ మీకు ఎప్పుడైనా కూడా ఉన్నది అంటే మీకు సోరియాసిస్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. నార్మల్గా ఈ సోరియాసిస్ అనేది మన కాళ్ళు, మన చేతులు, మన స్కాల్ప్, అంటే మన హెయిర్ పైన ఏదైతే స్కిన్ ఉంటుంది, అంటే ఈ స్కాల్ప్ పైన మనకు హెయిర్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ప్లేసెస్లో సోరియాసిస్ అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాము. కరెక్ట్గా రీజన్ అనేది మెడికల్ సైన్స్లో ఇప్పటి వరకు ఓన్లీ అండ్ ఓన్లీ అబ్నార్మల్ ఇమ్యూన్ రియాక్షన్ అనేది అంటూ ఉంటాము. కొన్నిసార్లు కొన్ని మెడికేషన్ ద్వారా కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. అలాంటి కండిషన్స్లో కూడా సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ సోరియాసిస్లో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అనేవి ఉంటాయా? ఉంటే ఏంటి మేడం? ఎస్, నార్మల్గా మీరు ఎప్పుడైనా కూడా డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత మీకు కరెక్ట్గా డయాగ్నోసిస్ అనేది డాక్టర్ చూసిన తర్వాత చెప్తారు. కొంచెం హిస్టరీ తీసుకుంటారు, మీకు ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఎప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది, ఎలా స్టార్ట్ అయ్యింది, దీని తర్వాత డాక్టర్ ఎవరైనా సరే సరిగ్గా దీనికి డయాగ్నోసిస్ సోరియాసిస్ ఉన్నదంటే సోరియాసిస్లో ఎలాంటి టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నది, ఇది జనరల్గా డాక్టర్స్ ఎలా డిసైడ్ చేస్తారంటే స్కాల్ప్లో మన హెయిర్ పైన ఉన్నదంటే దానికి నార్మల్గా మనం స్కాల్ప్ సోరియాసిస్ అంటూ ఉంటాము. టోస్ అండ్ నేల్స్, జనరల్గా మనకు ఏదైతే నేల్స్ ఉంటాయో నేల్ బెడ్లో నేల్స్ బాగా బ్రిటిల్, అంటే తొందరగా బ్రేక్ అయిపోవడం, విరిగిపోవడం అండ్ సెపరేట్ అయిపోవడం, మనకు ఏదైతే స్కిన్ ఉంటుందో నేల్ బెడ్ ఉంటుందో దాని నుంచి నార్మల్గా ఈ నేల్స్ అనేది కొంచెం దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. పింక్ కలర్ది ప్యాచెస్ కూడా ఉంటుంది మీరు నేల్ బెడ్ లోపల, అంటే మనకు కరెక్ట్గా నేల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ, అది చేతుల్లో కావచ్చు, మీ పాదాల్లో కూడా కావచ్చు.
అండ్ థర్డ్ టైప్ చాలా కామన్ టైప్ మనం ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము అండ్ ఇండియాలో ఎక్కువ శాతం అనేది పామో ప్లాంటర్ సోరియాసిస్. అంటే డిపెండింగ్ అపాన్ మీ బాడీలో ఎక్కడ ఉన్నది, లొకేషన్ ఎక్కడ ఉంది దానిపైన పామో ప్లాంటర్ అంటే మీకు పామ్స్లో, చేతుల్లో అండ్ పాదాల్లో ఉండడం. ఇది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. లాస్ట్లో సోరియాసిస్ వల్గారిస్ అనేది జనరల్గా ఉంటుంది. ఈ సోరియాసిస్ వల్గారిస్ అంటే మీ కంప్లీట్ బాడీ పైన, స్పెషల్గా మీ బ్యాక్ పోర్షన్ అండ్ మీ చెస్ట్ పోర్షన్, మీ కడుపు పైన, అబ్డామిన్ పైన జనరల్గా ఉండడం. ఇది చాలా కామన్గా మనం దీనికి సోరియాసిస్ వల్గారిస్ కూడా అంటూ ఉంటాము. దీంట్లో కొన్ని డిఫరెంట్ టైప్స్, మీకు స్కిన్ పైన ఎలాంటి కలర్ ఉన్నది అండ్ మీకు ఏం సిమ్టమ్స్ ఉన్నాయి దాన్ని బట్టి డాక్టర్స్ ఫర్దర్గా వాళ్ళ కేస్ షీట్స్లో అది ఎలాంటి టైప్ ఉంది అది రాసుకుంటూ ఉంటారు. మనం లొకేషన్ బట్టి నార్మల్గా పేషెంట్కి ఎలాంటి టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉంది ఈ ప్రకారంగా మనం జనరల్గా డయాగ్నోసిస్ చేస్తుంటాము. కాకపోతే ఈ అన్నిట్లో మనకు ఎక్కువగా డిఫికల్ట్ అనేది నార్మల్గా స్కాల్ప్ సోరియాసిస్ ఒకటి అండ్ సోరియాసిస్ వల్గారిస్. అంటే మీకు తలలో ఉన్నప్పుడు సోరియాసిస్ అనేది తొందరగా పోవడం అనేది జనరల్గా జరగదు. మీకు స్కిన్ పైన ఎక్కడైనా కూడా హ్యాండ్స్ పైన, లెగ్స్ మీద వస్తుందంటే అది కామన్గా ఎవ్రీ సీజన్లో చేంజ్ అయినప్పుడు, చలికాలం స్పెషల్గా వచ్చినప్పుడు అప్పుడు ప్యాచెస్ ప్లస్ మైనస్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ నెయిల్ సోరియాసిస్ అండ్ అన్నిటికంటే ఎక్కువగా మన హెయిర్లో ఉన్న సోరియాసిస్, ఇది జనరల్గా ట్రీట్మెంట్ చాలా కాలం వాడిన తర్వాత కూడా ప్యాచెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో డాక్టర్స్ కోసానికి కూడా ఈ సోరియాసిస్లో అన్నిటికంటే డిఫికల్ట్, ఇంకా ఎక్కువ టైం పట్టే సోరియాసిస్ మన స్కాల్ప్ సోరియాసిస్, సెకండ్ వచ్చేసి సోరియాసిస్ వల్గారిస్ అండ్ థర్డ్ వచ్చేసి ఈ నెయిల్ సోరియాసిస్. స్కాల్ప్ అండ్ నెయిల్ సోరియాసిస్ తగ్గిపోయిందంటే మీ బాడీలో సోరియాసిస్ పూర్తిగా తగ్గిపోయింది అని మీరు డెఫినెట్గా అనుకోవచ్చు. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు మల్లేష్ గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి మల్లేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం మేడంతో చెప్పండి. మేడం నాకు సోరియాసిస్ ఎఫెక్ట్ ఉంది మేడం. ఓకే సార్. దానివల్ల ఇప్పుడు ఏమైతుందంటే ఆల్రెడీ చంద్రవతి మేడం ఉన్నారు, డాక్టర్ చూపించాము మేడం. ఇప్పుడు అప్సిజన్ 30 అటాక్ టాబ్లెట్స్ వాడుతున్నాం, ఆయన కూడా అది కవర్ అవుతలేదు మేడం. సార్ మీకు ఈ టోటల్ వచ్చి ఎంత టైం అవుతుంది అండ్ బాడీలో ఎంత పర్సంటేజ్ సోరియాసిస్ ఉన్నది అని మీకు తెలుసు? ఎంత పర్సెంటేజ్ ఉన్నది ఐ డోంట్ నో మేడం. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. ఎంత కాలం నుంచి ఉంది సార్ మీకు? 1.5 year అవుతుంది మేడం. 1.5 year ఉంది. ఈ 1.5 yearలో కంటిన్యూస్గా ఉంటుందా, లేకపోతే మధ్యన ఒక 1-2 months ప్రాపర్గా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ అది రిపీట్ అవుతుందా? అది మళ్ళీ రిపీట్ అవుతా ఉంది మేడం. టాబ్లెట్స్ వాడినప్పుడు స్టాప్ చేస్తే మళ్ళీ రేజ్ అవుతుంది, మెడిసిన్స్ కంటిన్యూ చేస్తే బ్యాలెన్సింగ్ స్టెబిలైజ్ అవుతుంది మేడం. ఓకే సార్, రైట్ సార్. అండ్ మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? షుగర్, బీపీ, థైరాయిడ్ లేదు? ఓకే సార్, రైట్ సార్. నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను. మీరు ఇప్పుడు కాల్ కట్ చేసి టీవీలో వినండి సార్. సో కాలర్ గారు చెప్పినట్లు ఒక 1.5 year నుంచి సోరియాసిస్ అనేది ఉంది, బాడీలో కొన్ని పార్ట్స్లో ఉన్నది అండ్ మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. అది రిపీట్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. జనరల్గా సోరియాసిస్ ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంది. సో క్వశ్చన్ ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఉన్నదా, ఉంటే ఇది సరిగ్గా కంప్లీట్గా రివర్స్ అవుతుందా లేదా? మన బుక్స్లో రాసిన ప్రకారంగా, నార్మల్గా టెక్స్ట్ బుక్స్లో రాసిన ప్రకారంగా సోరియాసిస్ అనేది 100% రివర్స్ కాదు. కాకపోతే మన సోరియాసిస్ మన హోమియోపతిలో, బికాస్ మనం దీనికి రూట్ కాజ్తోని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. మెడిసిన్స్ మాత్రమే కాదు, మీరు ఎలాంటి సీజన్లో మేనేజ్మెంట్ అంటే ఏంటిది, ఎవరికైతే ఆల్రెడీ సోరియాసిస్ ఉంది జనరల్గా డాక్టర్స్ వాళ్ళకి మెడికేషన్లో మెడిసిన్స్తో పాటు, ట్రీట్మెంట్లో మెడిసిన్స్తో పాటు మాయిశ్చరైజింగ్ లోషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది నార్మల్గా మన స్కిన్కి ఏదైతే హార్డ్నెస్ ఉంది దానికి సాఫ్ట్ చేస్తూ ఉంటుంది. డ్రైనెస్ ఎప్పుడైనా కూడా ఉన్నప్పుడు సోరియాసిస్ అనేది వెంటనే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి చలికాలంలో సోరియాసిస్ అనేది కంపల్సరీ రిపీట్ అవుతుంది. ఎండాకాలంలో మీ బాడీలో వాటర్ ఇంటేక్, మీరు వాటర్ సరిగ్గా తీసుకుంటలేరు అండ్ డయట్లో హెల్దీ డయట్ తీసుకుంటలేరు అన్నప్పుడు ఈ సోరియాసిస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో మీరు మెడిసిన్స్ ఏదైతే వాడుతున్నారో దాంతోపాటు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సోరియాసిస్ ఎప్పుడు రిపీట్ కాకుండా ఉంటుంది. సోరియాసిస్
సోరియాసిస్ అనేది నార్మల్గా ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాదు, మేనేజ్మెంట్ డైలీ మీరు 2 to 3 times ఏ సీజన్ అయినా సరే, అది కూడా మీరు హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటున్నారంటే మనకు నార్మల్గా సమ్మర్లో ఎండాకాలంలో కూడా స్కిన్ అనేది బాగా డ్రైగా ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, మీకు స్కిన్ అనేది సోరియాసిస్ వాళ్ళకి ఎప్పటికైనా కూడా డ్రైగా ఉంటుంది. ఎక్స్టర్నల్లీ అంటే బయట స్కిన్ డ్రై ఉండడం, దీంతోపాటు ఇంటర్నల్ డ్రైనెస్ అంటే బాడీ లోపల డ్రైనెస్ ఉండడం, ఇవి రెండు ఉన్నప్పుడు సోరియాసిస్ ఎప్పుడు కూడా తగ్గదు. కాబట్టి మీరు ఏదైతే ట్రీట్మెంట్ వాడుతున్నారో దాంతోపాటు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్గా మీరు మాయిశ్చర్ ఎలా తీసుకుంటారు, హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్స్ అనేది మీరు తీసుకోకూడదు. నార్మల్గా హెల్దీ డైట్లో మనం ఏం చెప్తామంటే మాయిశ్చర్ ఉన్న కంటెంట్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్లో ఎక్కువగా మీరు పులుపు ఉన్న ఫ్రూట్స్ అనేది మీరు తీసుకోకూడదు. నార్మల్గా అది ప్లెయిన్గా ఉండాలి. ఎక్కువ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేది మీరు తీసుకోకూడదు. దీంతోపాటు మీరు ఆల్వేస్ 2 to 3 times డైలీ మాయిశ్చరైజర్ అప్లై చేయడం, ఇవన్నీ చేసుకుంటూ మీరు ఎప్పుడైతే ట్రీట్మెంట్ వాడతారో మీకు సోరియాసిస్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంప్రూవ్మెంట్ అంటే సోరియాసిస్లో మనం ఏమంటాము, మీకు ఎంత బాడీలో ఉన్నది సోరియాసిస్, అది 20% కావచ్చు, 50% కావచ్చు, ఎంతైనా పర్వాలేదు, అది రిడ్యూస్ అవుతుంది, అది తగ్గడం స్టార్ట్ అవుతుంది. సెకండ్, మీ సిమ్టమ్స్, మీకు డ్రైనెస్ అనేది తగ్గిపోతుంది. థర్డ్, మీకు రిపిటేషన్ అంటే ఏంటిది, ఒక 2-3 months బాగుంది, దాని తర్వాత మళ్ళీ అగైన్ స్టార్ట్ అవుతుంది. అది ఎవ్రీ ఇయర్ తగ్గుతుందంటే మీకు సోరియాసిస్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది అని మీరు అర్థం చేసుకోవాలి. బికాస్ మెడికల్లీ కూడా సోరియాసిస్ అనేది 5 years కంటిన్యూస్గా మీరు మెడిసిన్స్ యూజ్ చేశారు, దాని తర్వాత తగ్గిపోయింది, మళ్ళీ 5 years కోసానికి మెడిసిన్స్ లేకుండా మీకు ఒక్కసారి కూడా రాలేదు అంటేనే సోరియాసిస్ కంప్లీట్గా రివర్స్ అయింది అని జనరల్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో జనరల్గా ఇది చెప్తూ ఉంటారు. సో సోరియాసిస్కి క్యూర్ ఉన్నదా లేదా, మన హోమియోపతిలో మనం చెప్పాలంటే మనం మెడిసిన్స్తో పాటు మేనేజ్మెంట్ అండ్ డయట్ సరిగ్గా గైడెన్స్ ఇస్తూ ఉంటాము. కాబట్టి అది రిపిటేషన్ తగ్గుతుంది. అండ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్లో మీకు ఏదైతే రిపిటేషన్తో పాటు దాని సివియారిటీ అంటే మీకు చాలా ఎక్కువ పర్సంటేజ్ బాడీలో సోరియాసిస్ ఉండే, అది తగ్గిపోయింది. దీనికి మనం సోరియాసిస్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. అండ్ సపోజ్ మీకు 3 years 4 years ట్రీట్మెంట్ అయిన తర్వాత అది రిపీట్ అవ్వలేదు, ఎప్పుడు ఒక్కసారి చిన్నగా ప్యాచెస్ కనిపించింది, మీరు అగైన్ మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, గైడ్లైన్స్ ఇచ్చారో అది మీరు ఫాలో చేస్తున్నారు అండ్ మళ్ళీ అది నార్మల్ అయిపోయిందంటే డెఫినెట్గా అప్పుడు మీకు సోరియాసిస్ లేదు అని జనరల్గా మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చెప్తూ ఉంటాము. సో హోమియోపతిలో మనం జనరల్గా ఓన్లీ మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతుంది అని ఎప్పుడు చెప్పము. ఇది ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. మెడిసిన్స్, డయట్ అండ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఫాలో చేసినప్పుడు సోరియాసిస్ అనేది రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, రమేష్ గారు వెల్లంపల్లి నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మేడం మేము 2021లో నుంచి మాకు సోరియాసిస్ ఉంది మేడం, పామ్ ప్లాంట్ సోరియాసిస్. ఓకే. సో అది నాకు అసలు తక్కువ కావట్లేదు మేడం. నేను మామూలుగా మంచిర్యాల ప్రాంతంలో స్కిన్ స్పెషలిస్ట్ కి చూపించాను. రైట్. కాకపోతే అది తక్కువ కావట్లేదు మేడం. అది ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు, ప్లస్ మెడిసిన్ కూడా ఇచ్చారు నాకు. సార్ మీ ఏజ్ ఎంత ప్రెసెంట్గా? 4 మేడం. 34. 34 సంవత్సరాలు మేడం. ఇంకా తక్కువ కావట్లేదు. అయితే ఇక మా బ్రదర్ సలహాలు తీసుకొని నేను దగ్గర ఒక 2 years లోకల్ స్పెషలిస్ట్ చూపించాను మేడం, తక్కువ కాలేదు. ఓకే సార్. ఇప్పుడు దాని తర్వాత మేడం ఇక మళ్ళీ నేను హైదరాబాద్ కన్సల్ట్ అయ్యాను మేడం. ఇప్పుడు ఎక్కడానంటే మాధవి స్కిన్ స్పెషలిస్ట్ అని చెప్పేసి హైదరాబాద్ లో ఉన్నారు, బల్కంపేటలో. రైట్ సార్. అక్కడ చూపించాను మేడం. చూపిస్తే ఇప్పుడు 6 నెలలు అవుతుంది. అది వస్తా ఉంది, పోతా ఉంది మేడం. నాకు అది తక్కువ కావట్లేదు, మొత్తం ప్యాచెస్ ఉన్నాయి. మళ్ళీ ఒక 2 months ఆగుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తుంది మేడం. వస్తుంది పోతుంది. డైట్ కూడా మెయింటైన్ చేస్తున్నా మేడం. డైట్ మెయింటైన్ చేస్తున్నా, ఏం తినట్లేదు. సరే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను, మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి. సో కాలర్ గారు అడిగినట్లు ఒక 4 years నుంచి పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటే చేతుల్లో అండ్ పాదాల్లో ఉన్నది. మెడిసిన్స్ వాడుతున్నారు, మెడిసిన్స్ వాడినప్పుడే కరెక్ట్ ఉంటుంది, బట్ రిపిటేషన్ వస్తుంది, డయట్ ఫాలో చేస్తున్నారు అయినప్పటికీ వస్తుంది. నార్మల్గా ఈ పామో ప్లాంటర్ సోరియాసిస్లో ఒక విషయం మనం గుర్తు ఏం ఉంచుకోవాలంటే, బికాజ్ ఈ పామో ప్లాంటర్ సోరియాసిస్లో డైలీ ఒక 2 to 3 times మాయిశ్చరైజర్ పెట్టుకోవడం అనేది
చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దీంతో పాటు నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను. మీరు ఏదైతే ట్రీట్మెంట్ వాడుతున్నారో దాంతో పాటు డెఫినెట్గా మీరు ఇది చేయొచ్చు. ఫుడ్లో కొంచెం మాయిశ్చర్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఫుడ్లో మాయిశ్చర్ అంటే ఏంటిది, ఫుడ్లో ఎక్కువగా ఫ్రూట్స్ లాంటి వెజిటబుల్స్ లాంటివి మీరు ఎక్కువగా తీసుకోండి. మీ డయట్ మెయింటైన్ చేస్తున్నారు, బయటి ఫుడ్స్ తీసుకుంటలేరు, అయినప్పటికీ మీకు రిజల్ట్స్ రావట్లేదు అంటే లాస్ట్ ఆప్షన్ ఏంటిది, మీ బాడీలో హెల్దీ ఆయిల్ అనేది మీరు తీసుకోవడం స్టార్ట్ చేయండి. హెల్దీ ఆయిల్ అంటే ఏంటిది, నార్మల్గా ఎక్కువగా ఫ్యాట్ లేని, ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ అనేది చాలా మంచిది. మీరు డైరెక్ట్గా డైలీ మార్నింగ్ ఒక 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం అంటే తాగడం, అది తీసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేయండి. దీంతో పాటు మీ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయండి. విటమిన్ డి మీకు ఒకసారి టెస్ట్ చేయించుకోండి. తక్కువగా ఉన్నది, తక్కువ అంటే 22 కంటే తక్కువగా ఉన్నది విటమిన్ డి అంటే మీరు బయటికి వెళ్ళి విటమిన్ టాబ్లెట్స్ కూడా వాడాల్సి వస్తుంది అండ్ ఎండలో కూడా మీరు కూర్చోవాల్సి వస్తుంది. ట్రీట్మెంట్తో పాటు మీరు ఇన్ని విషయాలు గుర్తుంచుకొని ఇది ఫాలో చేయడంతో మీకు రిజల్ట్స్ అనేది కనిపించడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు మహేష్ గారు మెదక్ నుంచి. నమస్తే అండి. ఓకే మ్యామ్, అంటే ఈ సోరియాసిస్ అనేది ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అంటే ఇది కంటేజియస్ ఇన్ఫెక్షనా నాన్ కంటేజియస్ ఇన్ఫెక్షన్ అంటారు? ఎక్కువ పేషెంట్స్కి ఒక క్వశ్చన్ ఉంటుంది, సోరియాసిస్ అనేది మా ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఉన్నది, మేము క్లోత్స్ బట్టలు అనేది ఒకటేసారి మేము వాష్ చేస్తూ ఉంటాము, సో ఇది ఏమైనా ప్రాబ్లమా? నార్మల్గా సోరియాసిస్ పర్ఫెక్ట్గా ఒక నాన్ కంటేజియస్ డిజీజ్ అంటే అంటువ్యాధి కాదు, ఒక్కళ్ళకి ఇంకొకరికి ఎప్పుడు కూడా ట్రాన్స్మిట్ కాదు. కాకపోతే బికాజ్ సోరియాసిస్లో ఒక పేషెంట్కి ఇమ్యూన్ ద్వారా ప్రాబ్లం అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం అబ్నార్మల్గా రియాక్షన్ అనేది ఇస్తుంది, కాబట్టి పేషెంట్ కోసానికి మంచిది వాళ్ళ క్లోత్స్, వాళ్ళ బట్టలు ఏదైతే ఉంటాయో సెపరేట్గా వాష్ చేయాలి. ఎక్కువగా దాంట్లో మెడికేషన్స్ అట్లాంటివి యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. నార్మల్గా మీరు ఎట్లా వాష్ చేస్తున్నారో అట్లనే వాష్ చేయాలి. కాకపోతే మీరు ఎప్పటికైనా కూడా క్లీన్, మంచి క్లీన్, నీట్ అండ్ క్లీన్ బట్టలు అనేది వేసుకోవాలి. అండ్ పర్సనల్ హైజీన్ అంటే సరిగ్గా మీరు వాష్ చేయడం అనేది ఉండాలి. సెకండ్ అనేది నార్మల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ పేషెంట్స్ కూడా ఇది అర్థం చేసుకోవాలి, ఎవరైతే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, మీరు ఏదైతే సోప్ యూస్ చేస్తున్నారో, మీరు ఎప్పుడైనా కూడా స్కిన్ డాక్టర్ వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు స్పెషల్ సోప్స్ ఇంకా స్పెషల్ లోషన్స్ ఇస్తారు. దానికి రీజన్ మాయిశ్చరైజర్ అనేది సరిగ్గా ఉండాలి మన స్కిన్లో. సో మీ స్నానం చేసేటప్పుడు హైజీన్తో పాటు మీరు సోప్ ఏది యూస్ చేస్తున్నారు, నార్మల్గా సోప్ అనేది దాంట్లోపల 80% ఆయిల్స్ అనేది ఉండాలి. అలాంటి సోప్ అనేది మీరు యూస్ చేయండి. ఏ సీజన్ అయినా సరే, ఈవెన్ ఎండాకాలంలో కూడా జనరల్గా ఇలాంటి సోప్స్ అనేది వాష్ చేసిన తర్వాత మనకు నార్మల్గా ఎక్కువగా అది క్లీన్ కాలేదు అని ఫీలింగ్ వస్తుంది. కాబట్టి చాలామంది పేషెంట్స్ ఇలాంటి సోప్స్ యూస్ చేయకుండా నార్మల్గా మెడిసిన్స్ యూస్ చేస్తారు. సో నంబర్ 1, సోరియాసిస్ ఎప్పుడు కూడా ఒక అంటువ్యాధి కాదు. నంబర్ 2, మీరు పర్సనల్ హైజీన్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీకు స్కిన్లో మాయిశ్చర్ అనేది ఎప్పటికైనా ఉండాలి. మీరు ఏదైతే ప్రోడక్ట్స్ వాడుతున్నారో దాంట్లో మాయిశ్చర్ అనేది 80% అనేది ఉండాలి, ఇంక్లూడింగ్ మీ సోప్ అన్ని. కొంతమంది ఒక విషయం చెప్తారు, మేము జనరల్గా మాయిశ్చరైజర్ యూస్ చేస్తాము, సో సోప్ అనేది అందుకు 80% ఆయిల్ ఉన్న సోప్ కావాలి. నార్మల్గా మన స్కిన్ లోపల డ్రైనెస్ అనేది సోరియాసిస్లో చాలా ఫాస్ట్గా వస్తుంది నార్మల్ పబ్లిక్ కంటే, సో నార్మల్ పీపుల్ కంటే. సో అలాంటి వాళ్ళకు కంపల్సరీ మాయిశ్చర్ అనేది చాలా చాలా లాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ థర్డ్, అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ హైట్ అండ్ బాడీ ప్రకారంగా మీరు 3 to 5 లీటర్స్, అడల్ట్స్ ఉన్నారు అంటే అట్లీస్ట్ 3 to 5 లీటర్స్ వాటర్ డైలీ తీసుకోండి. కొంతమంది చెప్తున్నారు బికాజ్ మెడిసిన్స్ వాడినప్పుడు కూడా రిజల్ట్స్ రావట్లేదు. అలాంటి వాళ్ళు గుర్తుంచుకోవాలి, మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటే ఒక చిటికేడ్ మీరు పింక్ సాల్ట్ అనేది వేసుకొని మీరు వాటర్ తీసుకుంటే మొత్తం బాడీలో ఏదైతే మీరు వాటర్ తాగుతున్నారో అది నార్మల్గా ఉంటుంది, అంటే రీటైన్ అనేది అవుతుంది. వాటర్ అనేది స్పెషల్గా మనకు ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు ఆ వాటర్ అనేది బాడీలోకి వెళ్ళిపోదు, మన సెల్స్ అనేది దానికి వాటర్కి ఉంచుకుంటుంది. సెకండ్, సపోజ్ మీ ఇట్లా చేసే వాళ్ళు గుర్తుంచుకోవాలి, మీకు ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది ఉండొద్దు. మీకు డయాబెటీస్ ఉన్నదంటే మీ డాక్టర్కి కన్సల్ట్ చేసిన తర్వాతనే ఈ సాల్ట్ తీసుకోవడం వాటర్లో. అండ్ దట్టు చాలా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే ఉండాలి. పింక్ సాల్ట్ ఉంటే చాలా మంచిది, దాంట్లో మంచి మినరల్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటూ మీకు సోరియాసిస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు యాదగిరి గారు సిద్దిపేట నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మేడం, అది మా పాపకు 5 years నుంచి ఇదే ఉంది మేడం, సోరియాసిస్. సోరియాసిస్ ఉంది. ఇది పాదాలకు ఉంది మేడం.
ఓన్లీ పాదాలకి, ఇంకా వేరే ఎక్కడ కూడా? పాదాలకు, తర్వాత వేళ్ళకు ఇక్కడ పగిలినట్టు వస్తుంది మేడం. రైట్ సార్. ఏజ్ ఎంత సార్ పాపది? పాపది ఒక 16 years ఉంటుంది మేడం. 16 years. ఓకే సార్. వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా పాపకి? థైరాయిడ్ లాంటివి? థైరాయిడ్ లాంటివి ఏం లేవు మేడం, అన్ని పర్వాలేదు. తర్వాత చుండ్రు ఎక్కువగా ఉంటుంది మేడం దీంట్లో, హెయిర్స్ లో. రైట్ సార్. ఎక్కువ వస్తుంది. రైట్ సార్. అండ్ ఇంకొకటి ఫుడ్స్, హెల్దీ ఫుడ్ తీసుకుంటుందా ఆ పాప, తీసుకోదా సార్? హెల్దీ ఫుడ్ అంటే ఎక్కువ తీసుకోదు మేడం, తీసుకోదు. మామూలు ఫుడ్ తీసుకుంటారు. రైట్ సార్. ఓకే సార్. ప్రెసెంట్ గా మెడిసిన్స్ 3 times మాయిశ్చరైజర్స్ డాక్టర్ ప్రిఫర్ చేశాడు, అది వాడుతుంది. కొన్ని క్రీమ్స్ పెట్టారు, అది కూడా వాడుతుంది మేడం. రైట్ సార్. రైట్. ఓకే. అండ్ ప్రెసెంట్ గా ఇది ఫోటోథెరపీ సార్ రిఫర్ చేశాడు మేడం. మా డాక్టర్ కిమ్స్ లో చూపించుకుంటాం మేము. రైట్ సార్. విటమిన్ డి టెస్ట్ ఏమైనా అయిందా సార్ పాపకి? టెస్ట్ ఎప్పుడు రాయలేదు సార్. రైట్. ఓకే సార్. రైట్ సార్. మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి, నేను మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇస్తాను సార్. సో ఈ కండిషన్లో సార్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎస్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ కరెక్ట్గానే ఇస్తున్నారు, కాకపోతే ఒక్కసారి విటమిన్ డి టెస్ట్ అనేది చెప్పించుకోండి. విటమిన్ డి అనేది 20-25 కంటే తక్కువగా ఉన్నది అంటే మీకు బయటికి వెళ్ళి విటమిన్ డి ట్యాబ్లెట్స్ అండ్ కొంచెం ఎండలో నిలపడం అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్లీ మీరు చెప్పారు హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటుంది, బట్ మనకు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది దీంట్లో అవసరం వస్తుంది. వాళ్ళకి ఎక్కువగా నాన్ వెజ్ అనేది పెట్టకండి. సపోజ్ మీరు నాన్ వెజ్ తీసుకుంటున్నారు అంటే నాన్ వెజ్కి ఒక డైరెక్ట్ లింక్ అనేది మనం సోరియాసిస్లో చూసాము. ప్రాక్టీస్ లైఫ్లో బుక్స్లో ఎలాంటి దీనిది మెన్షన్ అనేది ఉండదు. మీరు స్పెషల్గా పులుపు కానీ నాన్ వెజ్ స్టాప్ చేయండి అట్లా బుక్స్లో రాసి ఉండదు. బట్ ప్రాక్టీస్లో మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఎక్కువగా పులుపు అండ్ నాన్ వెజ్ ఎప్పుడైతే మేము తగ్గిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా స్కిన్ ప్రాబ్లమ్స్, బికాస్ స్కిన్ అనేది హీలింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సోరియాసిస్లో ఇంటర్నల్లీ నార్మల్గా ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సెల్స్కి వాపు అంటే స్వెల్లింగ్ అనేది చేస్తుంది. ఇలాంటి ఫుడ్స్ అనేది జనరల్గా మన స్కిన్కి సెల్స్ లోపల ఇంటర్నల్ స్వెల్లింగ్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ఫుడ్స్ ఇలాంటివి తగ్గిస్తామో ఆటోమేటిక్గా మన సోరియాసిస్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడం స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఒక హెల్దీ డయట్తో పాటు స్లీప్ చాలా ఇంపార్టెంట్, నిద్ర చాలా ఇంపార్టెంట్. లేట్ నైట్ స్లీపింగ్ ఉన్నది ఈ ఏజ్లో జనరల్గా, బికాజ్ వెకేషన్స్ ఉన్నప్పుడు స్పెషల్గా పిల్లలు ఎక్కువగా నైట్ అనేది తొందరగా పండుకోరు. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. నైట్ 11 నుంచి మార్నింగ్ 6 వరకు కంపల్సరీ నిద్ర కంప్లీట్ ఉండాలి ఈ డ్యూరేషన్లో. దీంతోపాటు విటమిన్ డి నేను చెప్పినట్లు మీరు ఫుడ్లోకి వెళ్ళి జనరల్గా మనకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ద్వారానే విటమిన్ డి అవైలబుల్ ఉంటుంది. కాకపోతే సోరియాసిస్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు కొంతమందికి ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. సపోజ్ మీరు చూడండి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు సోరియాసిస్ అనేది ఎక్కువగా అవుతుందంటే దానికి క్వాంటిటీ తగ్గించుకోండి, కంప్లీట్గా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్తో పాటు ఇది మీ చిన్న చిన్నవి డయట్ అండ్ మేనేజ్మెంట్ చేస్తూ ఉండండి సార్. డెఫినెట్గా ఈ ఏజ్లో సోరియాసిస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకూడదు. డెఫినెట్గా స్టూడెంట్ లైఫ్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది, బట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసానికి డైలీ మార్నింగ్ ఒక 10 to 15 minutes డీప్ బ్రీదింగ్ అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అది తప్పకుండా చేయండి. సోరియాసిస్ డెఫినెట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంది ఈ కండిషన్లో. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు గారు హన్మకొండ నుంచి. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. ఏం లేదు. హలో సార్ నమస్తే. ఎస్ సార్ నమస్తే, చెప్పండి సార్ మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం, నా ఏజ్ 62 మేడం. ఓకే. మేము హన్మకొండ నుంచి మాట్లాడుతున్నా. నాకు బీపీ షుగర్ ఉంది. రైట్. ఈ కింది పెదవి మీద ఒక పల్లి గింజ అంత 2 దుక్కుల తెల్లగా ఉన్నాయి మేడం. స్కిన్ బయటికి వచ్చిందా సార్? బయటకు వచ్చిందంటే కనిపిస్తుంది, తెల్లగా కనిపిస్తుంది. రైట్ సార్. ఓకే. మళ్ళీ ఏంటంటే అప్పుడప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పెరుగుతుంది. లోపల పెదవులు కూడా లోపల తెల్లగా అయింది మేడం. ఓకే సార్. రైట్ సార్. దాని ద్వారా మీకు కూర్చోవడం ఇబ్బంది అట్లా ఏమైనా జరుగుతుందా సార్? ఇక్కడ ఈ పెదవుల మీద కూర్చుంటే ఏం కనిపిస్తుంది. లిప్స్ అంటున్నారా? ఓకే సార్, లిప్స్ అంటున్నారు. ఓకే రైట్. లిప్స్ ఈ బ్యాక్ సైడ్ చిరుగుల మీద గోగులు పెడుతుంది దుర్గా. ఓకే సార్. దాంట్లో వైట్ కానీ పింక్ కానీ కలర్ చేంజ్ అయిందా సార్? ఈ పెదవుల మీద వైట్ అయింది మేడం. వైట్ అయింది. ఓకే సార్. రైట్ సార్. మీరు ఇప్పుడు టీవీలో వినండి సార్. కాల్ పలుకుంటుంది అంతే, పెద్ద కాదు. సో మీ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా స్టార్ట్ చేయలేదు? ఒక అంటే అప్పుడు మామూలుగా ఆయుర్వేద అది వాడినా కానీ తగ్గలేదు. మళ్ళీ తగ్గి వస్తాను.
రైట్ సార్, నో ప్రాబ్లం సార్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను, మీరు ఇప్పుడు టీవీలో వినండి సార్. సో కాలర్ గారు చెప్పినట్లు బీపీ అండ్ షుగర్ రెండు ఉన్నాయి, ఏజ్ 60+ ఉంది. లిప్స్ పైన నార్మల్గా కొంచెం వైటిష్ అండ్ పింకిష్ డిస్కలరేషన్ అనేది ఉంది. నార్మల్గా ఇది కొన్ని కండిషన్స్లో విటమిన్ డి తగ్గినప్పుడు జనరల్గా ఉంటుంది అండ్ మెడికేషన్స్ ద్వారా ఇది నార్మల్ అయిపోతుంది. సార్ నేను మీకు ఒక సలహా ఇవ్వాలి. ఈ ఏజ్లో మనకు విటమిన్ డి క్యాప్సూల్స్ అనేది జనరల్గా అవసరం వస్తుంది. మీరు మీ డాక్టర్తోని సలహా తీసుకొని ఎక్కడైతే మీ ట్రీట్మెంట్ వాడుతున్నారో అక్కడ ఒక్కసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి అండ్ దాన్ని బట్టి మీకు విటమిన్ డి ఎంత అవసరం ఉంది డాక్టర్ పర్ఫెక్ట్గా రాస్తారు. ఒక్కసారి ఈ విటమిన్ డి కోర్స్ కంప్లీట్ చేసేసేయండి సార్. ఇది మళ్ళీ రావడం అనేది స్టాప్ అయిపోతుంది. అండ్ ప్రెజెంట్గా బికాస్ మీకు దీనివల్ల సిమ్టమ్స్లో ఓన్లీ పింకిష్ అండ్ వైటిష్ కలరేషన్ మాత్రమే ఉంది. సో ఈ ఏజ్లో ఇది చాలా కామన్గా ఉంటుంది. చాలా ప్రాబ్లం ఎక్కువగా ఉంటే లాస్ట్ కండిషన్లో స్కిన్ డాక్టర్స్ అనేది ఒక బయాప్సీ అనేది జనరల్గా చెప్తూ ఉంటారు. బయాప్సీ అనేది స్కిన్ డాక్టర్ది సలహా తీసుకున్న తర్వాత మాత్రమే చేయండి. ప్రెజెంట్గా అయితే ఓన్లీ విటమిన్ డి మాత్రమే మీరు సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది సార్. దీంతో పాటు ఫుడ్లో విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేది తీసుకోండి. అంటే ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోండి సార్. ఇవన్నీ చేసుకుంటూ ఇది స్టేబుల్ ఉంటుంది అండ్ 50 to 60% రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంది సార్ ఈ ఏజ్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.